ఎలుగుబంటికి జ్ఞానోదయం. తప్పిన అనర్థం. అనగనగా ఒక అడవిలో చిన్న పెద్ద అన్ని రకాల జీవులు జీవిస్తుండేవి. ఒకదానితో మరొక దానికి మంచి అనుబంధం ఏర్పడింది. దాంతో అవన్నీ కలిసిమెలిసి సంతోషంగా ఉండేవి. ఆ అడవిలో ఎలుగుబంటికి వంశపారపర్యంగా వైద్యం చేయడం తెలుసు. అడవిలో జంతువులకు జబ్బు చేసినప్పుడు వాటిని పరీక్షించి తగిన మందులు ఇస్తూ ఉంటుంది. ఒకరోజు ఉదయాన్నే నక్కబావ మరణించిందన్న వార్త ఎలుగుబంటిని చాలా కలవరపరిచింది. ఆ మధ్య నక్కబావకు ఆరోగ్యం సరిగా లేక తన వద్దకు వస్తే మంచి మందులు ఇచ్చి పంపించింది కూడా. కానీ వ్యాధి ముదిరి అది మరణించటం ఎలుగుబంటిని బాగా బాధ పెట్టింది. గతంలో తన మిత్రులు ఏనుగు, కోతి, కుందేలు మరణించినప్పుడు కూడా ఎలుగుబంటికి చాలా దుఃఖం కలిగింది. అసలు తమ జంతుజాతికి మరణం అనేదే సంభవించకుండా ఉంటే ఎంత బాగుంటుంది. ఎల్లప్పుడూ అంతా సంతోషంగా ఉంటారు కదా. మరణం అనేదే లేకుండా చేసే మందు ఉంటే ఎంత బాగుండు. ఇలా ఆలోచించిన ఎలుగుబంటి మరణం రానివ్వని మందు తానే కనిపెట్టాలి అనుకుంది. ఈ ఆలోచన రాగానే అది రకరకాల మూలికలు, వేర్లు, ఆకులు, గింజలు, అనేక పదార్థాలతో పలు ప్రయోగాలు చేసింది. ఏ జంతువుకు మరణం సంభవించని దివ్యమైన ఔషధం ఒకటి కనిపెట్టింది. నీలి రంగులో ఉన్న ఆ మందుకు సంజీవిని అని పేరు కూడా పెట్టింది. దాన్ని చిన్న చిన్న గుళికల రూపంలో తయారు చేసి అడవిలోని జంతువులన్నింటికీ పంచిపెట్టింది. ఈ ప్రయత్నం ఫలితాన్ని ఇచ్చింది. సంజీవిని మందు పనిచేయసాగింది. ఇప్పుడు ఆ అడవిలో ఏ జంతువుకి మరణం సంభవించడం లేదు. ఎలుగుబంటికి చాలా సంతోషం కలిగింది. ఇకపై తన మిత్రులకే కాకుండా అడవిలోని ఏ జంతువుకు మరణం దరిదాపుల్లో కూడా రాదని ఎంతో ఆనందపడింది. ఎన్ని నెలలు గడిచినా అడవిలో ఏ జంతువు మరణించిందన్న వార్త వినపడలేదు. వేటగాళ్ల దాడిలో తమ శరీరాలకు గుచ్చుకున్న బాణాలను దులిపేసుకొని మరి చెంగున గంతులేసుకుంటూ సంతోషంగా జీవించసాగాయి. ఇలా అడవిలో మరణాలు లేకపోవడంతో జంతువులన్నీ ఎంచక్కా సంబరాలు చేసుకున్నాయి. ఇంత మంచి మందును కనిపెట్టి తమకు బహుమతిగా ఇచ్చిన ఎలుగుబంటి వైద్యుణ్ణి తగిన రీతిలో సత్కరించాయి. చూస్తుండగానే జంతువుల జనాభా పెరిగింది. మరణాలు మాత్రం ఆగిపోయాయి. దాంతో అడవంతా జంతువులతో నిండిపోయి సందడిగా కలకలలాడసాగింది. కానీ దాని పర్యవసానం త్వరలోనే తెలియవచ్చింది. మరణాలు లేకపోవడం, కొత్త జననాలు సంభవించడంతో ఆ పెరిగిన జంతువుల కోసం అడవి విస్తీర్ణం సరిపోని పరిస్థితి ఏర్పడింది. కొత్తగా జన్మించిన పిల్ల జంతువులతో కలిసి అడవి అంతా కిక్కిరిసిపోయింది. వాటికి ఆహారంగా తినడానికి సరిపడా పళ్ళు, గింజలు కూడా లభించడం లేదు. పైగా ఏ జంతువుకు మరణం లేకపోవడంతో క్రూర జంతువులకు మరే ఇతర జంతువును ఆహారం కోసం చంపడం సాధ్యం కావటం లేదు. ఆహారం లభించక అవి చిక్కి శల్యమైపోసాగాయి. అయినా సంజీవని మందు ప్రభావం వల్ల వాటికి మరణం మాత్రం సంభవించలేదు. అప్పుడు ఎలుగుబంటికి జ్ఞానోదయమైంది. తను ఎంత పెద్ద తప్పు చేసిందో అర్థమయ్యింది. సృష్టికి విరుద్ధంగా తను మరణం రాని సంజీవని మందు కనిపెట్టడం ఎంత పొరపాటో తెలిసొచ్చింది. భగవంతుడు పుట్టిన ప్రతి జీవికి మరణం ఎందుకు రాసి పెట్టాడో దానికి అప్పుడు అర్థమయ్యింది. ఇంతలో ఏదో అలికిడయింది. ఎలుగుబంటికి మేలుకు వచ్చింది. అమ్మో, ఇదంతా కలా. సంజీవిని కనిపెడితే ఇన్ని అనర్థాలా? అయితే అస్సలు కనిపెట్టకూడదు అనుకుంది. తర్వాత తన పనిలో తాను నిమగ్నమయ్యింది.